ఏంటమ్మా నీకింత బుద్ధి పుట్టేసింది, గుడికి వెళ్ళాలి, పూజలు చేయాలి అని శ్యామల అయితే శాలినిని అడిగేసరికి, "అది కాదు అత్తయ్య, మామయ్య గారు అలా మంచాన పడి ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడూ నవ్వుతూ, తిరుగుతూ ఉండే మామయ్య గారు ఒక్కసారిగా మంచాన పడడం చాలా దినగా ఉంది. అందుకే ఆయన కోలుకోవాలి, అందరిలో నవ్వుతూ తిరగాలని చెప్పేసి నాకు అనిపించింది. అందులోగా ఈరోజు గుడిలో ప్రత్యేక పూజలు కూడా ఉన్నాయంట అత్తయ్య గారు, పిన్ని గారు. అందుకే ఇదంతా చేస్తున్నాను. నా గురించి నేను మామయ్య గారి గురించి, మన గురించి చాలా మంచిగానే ఆలోచిస్తాను అని అనేసరికి అలా చూస్తూ ఉంటుంది శ్యామల. నమ్మొచ్చా అని అనేసరికి గుళ్ళో ప్రత్యేక పూజలు చేస్తున్నారంట. అందుకే అది కూడా తెలిసింది. అందుకే మనం కూడా చేస్తే మన ఇంటికి మంచి జరుగుతుంది కదా! ఇంటికి మంచి జరిగితే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు కదా! అందుకే పిన్ని గారు ఇదంతా చేస్తున్నాను అని అనేసరికి, నిజంగా చాలా మంచి పనే చేస్తున్నావు. ఇంటి గురించి ఆలోచించడానికి చంద్రకళ ఒక్కదాయే అనుకున్నాను. నువ్వు కూడా పర్లేదే బానే ఆలోచిస్తున్నావు అని అనేసరికి, నాకు ఇంటి గురించి ఆలోచించే లక్షణాలు ఉన్నాయి పిన్ని గారు. కానీ నేను చంద్రకళలాగా ఎక్స్‌ప్రెస్ చేయను అంతే. నాకెప్పుడో అనిపిస్తే ఇలా బయట పడతాను తప్ప చాలా వరకు బయట పడలేను. నాకు ఎక్స్‌ప్రెషన్ చేయడం రాదు అని చెప్పేసి అనేసరికి, సరే మంచి పని చేస్తాను అంటే నేను ఎప్పుడూ అండగానే ఉంటాను అని చెప్పేసి శ్యామల అయితే అంటూ ఉంటుంది. సరే పిన్ని గారు, మీరు వస్తానంటే మీరు ముఖ్యంగా మిమ్మల్ని పిలవడానికి కారణం పూజ ఏ ఆటంకం కలగకుండా చేస్తారు అని, దగ్గరుండి చూసుకుంటారని, అందుకే అని చెప్పేసి అనేసరికి, ఖచ్చితంగా వస్తాను. అది చూసుకుంటాను. నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను అని శ్యామల అంటూ ఉంటుంది. నాకు అదే కావాలి పిన్ని గారు, మీరు రావడమే కావాలి అని చెప్పేసి శ్యామల అంటూ ఉంటుంది. సరేలే, ఇంటి గురించి మంచిగా ఆలోచించిన వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పాను కదా! ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి శ్యామల అయితే అంటూ ఉంటుంది. ఇక శాలిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఫీల్ అవుతూ, నాకు మీరు రావడమే కావాలి. అలా అయితేనే కదా చంద్రకళ గుట్టు బండారం బయటపడుతుంది. సుభద్ర కూతురు చంద్రకళ అని మీకు తెలుస్తుంది. చంద్రకళని మీరు ద్వేషిస్తారు. నాకు అదే కావాలి అని చెప్పేసి శాలిని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అమ్మాయి పద వెళ్దాం అని చెప్పేసి శ్యామల అయితే శాలినితో అంటూ ఉంటుంది. సరే పిన్ని గారు అని చెప్పేసి అంటూ వాళ్ళైతే గుడికి బయలుదేరుతూ ఉంటారు.